వెల్కమ్ బ్యాక్ టు చిన్న అండ్ మామ్ టాక్స్. నేను బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. చూస్తూ ఉండగానే ఈ ఎండింగ్ వచ్చేసిందండి. 2021 కంప్లీట్ అయిపోయి 2022కి అడుగు పెడుతున్నాం మనము. ఈ 2021 మేము ఎలా గడిపాము అన్నీ కూడా మిక్స్డ్ రిజల్ట్స్ ఉన్నాయండి. కోవిడ్ వలన ఎఫెక్ట్ అయిన ఫ్యామిలీస్ ఉన్నాయి. అలాగే ఎందులో అన్నా సరే మనము పాజిటివ్ థింకింగ్నే చూసుకోవాలి. కాబట్టి ఈ 2021లో మేము ఏమేం చేసామో అవన్నీ కూడా మీతో ఈ వీడియోలో షేర్ చేసుకుంటున్నాము. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇదిగోండి జనవరి నేను చూపిస్తున్నాను. జనవరి మంత్ మాకు చాలా స్పెషల్ మంత్ అవుతుందండి. ఎందుకంటే న్యూ ఇయర్ వస్తుంది, మా చిన్ను బర్త్డే ఉంటుంది, అలాగే సంక్రాంతి. సో మేము ఈ జనవరి మంత్ చాలా చక్కగా చేసుకుంటాము. ఇదిగోండి ఇది మా చిన్ను బర్త్డే. మా చిన్ను బర్త్డే మార్నింగ్ మేము టెంపుల్కి వెళ్ళి ఈవినింగ్ చక్కగా డిన్నర్కి వెళ్ళామండి. అలాగే మా అబ్బాయిది ఇది 12th బర్త్డే అయ్యింది. చూడండి 12th బర్త్డే కాబట్టి వాడికి సర్ప్రైజ్గా 12 గిఫ్ట్స్ ఇచ్చి బర్త్డే చేసాము. వాడు చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు. ఆ వీడియో కూడా మీకు పోస్ట్ చేసాము, సర్ప్రైజ్ బర్త్డే పార్టీ అని. సో ఇది 12th నైట్ మిడ్ నైట్ చేసామండి. తర్వాత చక్కగా మార్నింగే టెంపుల్కి వెళ్ళి అక్కడి నుంచి అక్కడికే డిన్నర్ కింద వెళ్ళాము మేము. ఆ వీడియోలన్నీ కూడా మీకు ఆల్రెడీ పోస్ట్ చేసాము. సో ఇవన్నీ తలుచుకుంటే ఎంతో మంచిగా అనిపిస్తుంది. ఇదంతా చిన్న బర్త్డే సెలబ్రేషన్స్. ఇది సంక్రాంతి టైం అండి. సంక్రాంతికి మన సిటీలో ఉంటే పల్లెటూరి వాతావరణము మిస్ అవుతుంటాం కాబట్టి మేము సంక్రాంతికి శిల్పారామంకి వెళ్ళాము. చాలా చక్కగా ఎంజాయ్ చేసాము. ఇదంతా కూడా శిల్పారామంలో మేము తీసుకున్న పిక్స్. అప్పుడే 1 year అయిపోయింది అనిపిస్తుంది. ఇది ఫిబ్రవరి మంత్ అండి, మా మ్యారేజ్ డే. మా మ్యారేజ్ డేకి కూడా మేము బయటికి వెళ్ళాము. ఆ వీడియోలు కూడా మీకు ఇక్కడ పోస్ట్ చేస్తున్నాను. ఇవన్నీ తలుచుకుంటూ ఉంటే చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది. ఒకసారి ఇయర్ అంతా రిమైండ్ చేసుకుంటే నెక్స్ట్ ఇయర్ని మనం ఎంతో పాజిటివ్గా వెల్కమ్ చెప్పచ్చు. ఇదే ఎనర్జీతో నెక్స్ట్ ఇయర్ కూడా ఇంత మంచిగా జరగాలని మనము కోరుకుంటూ ఉండాలి. ఈ ఇయర్ మార్చ్లో మేము మా ఊరు వెళ్ళామండి. చాలా సంవత్సరాల తర్వాత నేను చదువుకున్న స్కూల్కి వెళ్ళాను.
అది చాలా హ్యాపీ అనిపించింది. ఆ స్కూల్ వీడియోలు కూడా మీకు పోస్ట్ చేసాము. ఈ సంవత్సరము ఆ స్కూల్ 100 ఇయర్స్ ఫంక్షన్ కూడా జరుగుతూ ఉంది. చక్కటి పల్లెటూరు వాతావరణంలో మా అక్క చెల్లెలు అందరం కలిసి ఎంతో ఎంజాయ్ చేసాము. ఈ ట్రిప్ అయితే ఎంతో మెమరబుల్ అండి. ఈ సంవత్సరంలో మేము చేసిన ట్రిప్పులన్నింటిలో కూడా ఇది చాలా మాకు గుర్తుండిపోయే ట్రిప్ ఇది. చక్కటి పల్లెటూరు, చుట్టూ పచ్చని పొలాలు, మేము మొత్తం మా జాబ్స్ టెన్షన్ అన్నీ చక్కగా వదిలేసి ఉన్న అక్కడ వారం రోజులు కూడా ఎంతో చక్కగా ఎంజాయ్ చేసాము. ఆ వీడియోలు అన్నీ చూసుకుంటూ ఉంటే కూడా అసలు ఎప్పుడెప్పుడు మళ్ళీ ఊరు వెళ్తామా అన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. ఆ ఊర్లో మా అబ్బాయిలు అంత చక్కగా ఎంజాయ్ చేసిన ప్లేసెస్ ఇవన్నీని. స్కూల్కి వెళ్ళొచ్చాము. ఇదిగోండి చూడండి, చక్కటి పంట కాలువల దగ్గర మొత్తం అన్నీ మర్చిపోయి చిన్నపిల్లలాగా ఎంజాయ్ చేసాము. అలాగే నేను పీజీ చేసిన కాలేజీకి కూడా వెళ్ళొచ్చామండి. ఈ సంవత్సరం నేను చదువుకున్న స్కూలు అలాగే నేను చదువుకున్న కాలేజీకి కూడా వెళ్ళి ఆ మెమరీస్ అన్నీ మళ్ళీ రీకలెక్ట్ చేసుకున్నాము. మా హస్బెండ్కి మా పిల్లలకు కూడా ఆ కాలేజ్ చూపించాను. ఇది మేము డిగ్రీ చదువుతున్నప్పుడు ఇది ఒకప్పుడు మా క్లాస్ రూమ్ అండి. వెళ్ళి ఆ క్లాస్ రూమ్లో కూర్చొని ఒకసారి ఆ బ్లాక్ బోర్డు నేను మళ్ళీ బెంచ్ మీద కూర్చొని ఆ మెమరీస్ అన్నీ ఒకసారి రీకలెక్ట్ చేసుకున్నాము. చాలా సంతోషం అనిపించింది. ఇవన్నీ కూడా 2021లో జరిగిన విషయాలు. ఇది మా క్లాస్ రూమ్ అండి. బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చదువుతున్నప్పుడు ఇది. ఎంసీఏ కూడా నేను ఇదే కాలేజీలో చేశాను. బీఎస్సీ క్లాస్ రూమ్ ఇది. ఇది బ్లాక్ బోర్డు, ఒకప్పుడు మా బ్లాక్ బోర్డు. ఇది మా కంప్యూటర్ సైన్స్ ల్యాబ్ అండి. మేము వెళ్ళేటప్పటికే కాలేజ్ క్లోజ్ అయిపోయింది. అందుకే జస్ట్ బయట ఎంట్రన్స్ దగ్గర నించొని ఒక ఫోటో తీసుకున్నాను గుర్తుంటుందని. ఇది మా క్లాస్ రూము. అలాగే మా కాలేజ్ ఉన్న పెనుగొండ గ్రామం ఎంతో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి టెంపుల్కి ఎంతో ప్రసిద్ధి అండి. అక్కడ ఆ గుడికి కూడా వెళ్ళొచ్చాం మేము. ఆ గుడి ఫొటోస్ ఇవన్నీ. అలాగే అక్కడి నుంచి మా అక్క వాళ్ళ ఊరు రాజమండ్రి వెళ్ళామండి. ఇదంతా కూడా అది గోదావరి గట్టు, గోదావరి నిత్యహారతులకు వెళ్ళి అవన్నీ కూడా చూసాము. చాలా చక్కగా జరిగింది. ఇదేమో బిక్కవోలు లక్ష్మీ గణపతి ఆలయం అండి. అక్కడ కూడా వెళ్ళొచ్చి అన్నీ చూసుకున్నాము. ఇవన్నీ కూడా 2021లో మొదటి 3 నెలల్లో మేము తిరిగిన ప్లేసెస్, మేము ఎంజాయ్ చేసిన విషయాలండి ఇవన్నీ మీతో షేర్ చేసుకుందాని ఈ వీడియో తీస్తున్నాను. అందరికీ 2022 కూడా ఎంతో మంచి జరగాలని కోరుకుంటున్నానండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ.